ప్రత్యేక హోదాపై పోరాడేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో స్పెషల్ స్టేటస్ ఫైట్ ను ఉధృతం చేయాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు తదితర అంశాలపై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, పార్టీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అజెండా ఏంటి? లోటస్ పాండ్ లో వైసీపీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో మంచి ప్లాన్ తో ముందుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ ఎంపీలకి జగన్ సూచించారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి కూడా పోరాడుతూ వస్తుంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆందోళన, ధర్నాల కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే గత కొన్ని సందర్భాల్లో కూడా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తాజాగా కూడా ఆయన పేర్కొన్నారు. మళ్ళీ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకు హోదా విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే మొత్తం పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి మొత్తం ఆ దేశవ్యాప్తంగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసే విధంగా కూడా హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ మీటింగ్ అంతా కూడా ప్రత్యేక హోదా విషయంలో ఏదో వెనక్కి స్టాండ్ తీసుకోకూడదు, ఒక బలమైన కార్యాచరణ రూపొందించుకుని పార్లమెంట్ సమావేశాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే జోన్ తో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని చెప్పి కూడా ఆ పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ వినయ్.